ప్రభువైన యేసుక్రీస్తు మధునామంలో మీ అందరికీ ఉదయకాలం శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుని మీద నమ్మకించున్నటువంటి మీకు ఆయన అమూల్యమైన వాడు, ఘనమైన వాడు, విలువైనటువంటి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానుగా కాపాడుదు, యాలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో దేవుడు శాంతి, సమాధానం, ఆదరణ, నెమ్మది ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియా దేవుని బిడలారా, ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడినట్టు. ఆయన విశ్వాసం ఉంచేవాడికి ఆయన ఏమేలు కూడా పొదుగుచ్చాడు. ఉదయకాలం మన దేవుడు విశ్వసిస్తున్న దేవుడు నీ కన్నీరు తీర్చేవాడు, నీ దుఃఖాన్ని తొలగించేవాడు, నీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించేటువంటి మహాదేవుడు. నీ అక్కరని ఆయన తీర్చేటువంటి మహాదేవుడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థనలోకి వెళ్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువానికి వందనాలు. ఉదయకాలం నాయన ప్రార్థిస్తున్నటువంటి ఏకీపిస్తున్న వారందరి కుటుంబాల కొరకు వందనాలు. నాయన నీ అందరి విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడుతున్నా లేక. అంతేకాదు నాయన, ఎవరి మనసు నీ మీద ఆనుకుంటావు, ఈ కార్యాన్ని నువ్వే చేస్తే, నువ్వే చేస్తావు, నీ అందరి విశ్వాసం ఉంచుతారు తండ్రి. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం, కాపుదలని అనుగ్రహిస్తాను తండ్రి. ఈ ఉదయకాలం వారి కుటుంబాల్లో ఆయన నెమ్మది, ఆదరణ, సంతోషము, సమాధానం దయచేయండి. వారి అక్కరలు తీర్చండి. ఉదయకాలం హాస్పిటల్లో ప్రతి రోగుల్ని మీరు దర్శించండి. ఉదయకాలం స్కూల్కి, కాలేజీలకి ప్రయాణాలు, పనిపాట్లు తినబడిన తోడే ఉన్నాయి. ప్రార్థన ఇప్పిస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.